మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధం రుజువైంది. ఈ కేసు నేను వాపస్ తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్నుంచి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం, ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ షాప్ కనిపిస్తుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి. ఇవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్ట్ ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి. బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి. ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 days. అది నీకేమీ కాదు, నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది, నీకు తోడుగా నేనున్నాను. పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్ కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్ కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం. జడ్జి గారు, ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్ కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ ని బ్లాక్మెయిల్ చేశావాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ ని హత్య చేయడం నా కంటబడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపెట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆవిని బ్లాక్మెయిల్ చేశావాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికీ గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఆదిత్య బయటకు వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి మూడవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటకు వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చేట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన్ని కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగంట ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్లారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గర ఉంది. అక్కడున్న బార్ కుర్రాడితో ఆదిత్య గొడవ పడ్డారు. ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్ కుర్రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కారును కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నారు. ఎంత ధైర్యం ఉంటే నా మీద ఈ విషయం బార్ కుర్రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ శరత్, మీరేమైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. బాబు. హాయ్ సార్. హలో. హ్యావ్ ఎ సీట్. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్ లో ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్ లో వెళ్ళుండేది. 1 minute. చంద్రాని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు. దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్ కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది. నమస్తే సత్యవతి గారు. భార్య అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం మీరు ఎంతో చేశారు, కానీ మీ ఆయన మీ దగ్గర అన్ని విషయాలు దాచారు. మీరు టీ తాగండి, నేను బయలుదేరతాను. బాయ్. బాయ్. నేను దేన్నైనా భరించగలను, కానీ నా కొడుకు తండ్రి నీడు లేకుండా బతకడం నేను చూడలేను. వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను. నాకిదే మంచిదనిపించింది. లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు. అది నేను ఒక తల్లిగా ఆలోచించాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు హంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు. నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వేళ్ల పడ్డాను. నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు. పైగా
సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావని మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది. మన ఇద్దరిని విడదీస్తానంది. దాంతో నేను తట్టుకోలేకపోయాను.